ప్రారంభం. కార్తీక పురాణం 12వ అధ్యాయము. మంధరుడు ద్వాదశి ప్రశంస. మహారాజా, కార్తీక మాసమున కార్తీక సోమవారము నాడు కార్తీక ద్వాదశి వ్రతమును గురించి సాలగ్రామపు మహిమలను గురించి వివరించెదను వినుమని వశిష్ఠ మహాముని ఈ విధంగా తెలియజేసిరి. కార్తీక సోమవారం నాడు ఉదయముననే లేచి కాలకృత్యములు తీర్చుకుని నదికి వెళ్లి స్నానము చేసి ఆచమనము చేయవలేను. తరువాత శక్తి కొలది బ్రహ్మణునకు దానమిచ్చి ఆ రోజంతయు ఉపవాసముండి సాయంకాలం శివాలయమునకు గాని విష్ణువాలయమునకు గాని వెళ్లి దేవుణ్ణి పూజించి నక్షత్ర దర్శనము చేసుకుని పిమ్మట భుజింపవలయను. ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయేగాక మోక్షము కూడా పొందుదురు. కార్తీక మాసములో శని త్రయోదశి వచ్చిన యాల నా వ్రతమాచరించినచో 100 రెట్లు ఫలితం కలుగును. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసముండి ఆ రాత్రి విష్ణువాలయమునకు వెళ్లి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రహ్మణ సమారాధన చేసిన 1,000,000 యజ్ఞముల ఫలితం కలుగును. ఈ విధంగా చేసిన వారికి సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానము చేసి 1,000,000 బ్రాహ్మణులకు భోజన దానము చేసిన ఎంత పుణ్యం కలుగునో దానికంటే అధికముగా ఫలితం కలుగును. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానుపు నుండి లేచును కనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ఇష్టము. ఆ రోజున శ్రీమంతులెవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల ఆ ఆవు శరీరముందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకంలో స్వర్గ సుఖములందుదురు. కార్తీక శుద్ధ పాడ్యము రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచుపాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచినవారు పూర్వజన్మమందు చేసిన సకల పాపములు హరించును. ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణులకు దానమిచ్చినవారు ఇహపర సుఖములు పొందగలరు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును గాని సాలగ్రామమును గాని ఒక బ్రాహ్మణునికు దానమిచ్చిన ఎడల 4 సముద్రాల మధ్యనున్న భూమిని దానం చేసినంత ఫలితం కలుగును. దీనికి ఉదాహరణగా ఒక కథ గలదు, శ్రద్ధగా ఆలకింపుము. సాలగ్రామ దాన మహిమ. పూర్వము అఖండ గోదావరీ నదీ తీరమందలి ఒకానొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండెను. వాడు మిగుల దురాసపరుడై నిత్యము ధనము కూడబెట్టుచు తాను అనుభవించక ఇతరులకు బెట్టక బీదలకు దానధర్మములు చెయ్యక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతునిగా విర్రివీగుచు ఈ జీవికి కూడా ఉపకారమైనను చెయ్యక పరుల ద్రవ్యమును ఎటు అపహరింతునా అను తలంపుతో కుత్సిత బుద్ధి కలిగి కాలము గరుపుచుండెను. అతడొకనాడు తన గ్రామమునకు సమీపమున ఉన్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చెను. మరికొంటకాలమునకు తన సొమ్ము తనకియ్యమని అడుగగా ఆ విప్రుడు, అయ్యా, తమకియ్యవలసిన ధనము 1 నెల రోజుల గడువులో ఇవ్వగలను. మీ రుణం ఉంచుకును. ఈ జన్మలో తీర్చని ఎడల మరుజన్మం మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణం తీర్చుకోగలను అని సవినయముగా వేడుకున్నాడు. ఆ మాటలకు కోమటి మండిపడి, అట్లు వీలులేదు, నా సొమ్ము నాకు ఇప్పుడే ఇయ్యవలను, లేని ఎడల నీ కంఠమును నరికివేయుదును అని ఆవేశం కొలది వెనుక ముందు ఆలోచించక తను మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుడి కుత్తుగను కోసెను. వెంటనే ఆ బ్రాహ్మణు గిలగిల తన్నుకుని చనిపోయాడు. ఆ కోమటి భయపడి అక్కడనే ఉంచునచో రాజభటులు వచ్చి పట్టుకొందురని జలిసి తన గ్రామానికి పారిపోయాడు. బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక అప్పటినుండి ఆ వైశ్యునకు బ్రహ్మహత్య పాపావహించి కుష్ఠువ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరికొన్నాళ్లకు మరణించెను. వెంటనే యమదూతలు వచ్చి అతడి తీసుకునిపోయి రౌరవాది నరక కూపములలో బడద్రోసిరి. ఆ వైశ్యునకు ఒక కుమారుడు కలడు. అతని పేరు ధర్మవీరుడు. అతని పేరుకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దానధర్మాలు చేయుచు పుణ్యకార్యాలు ఆచరించుచు నీడ కొరకై చెట్లు నాటించుచు నూతులు చెరువులు త్రవ్వించుచు సకల జనులను సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించెను. ఇటు ఉండగా కొంతకాలమునకు త్రిలోక సంచారియగు నారదుల వారు యమలోకం దర్శించి భూలోకానికి వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వెంచేసిరి. నారదుడు వచ్చి తమకు సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి విష్ణుదేవునిగా భావించి అర్ఘ్యపాద్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి, మహానుభావ, నా పుణ్యము కొలది నేడు తమ దర్శనం లభించింది. నేను ధన్యుడను. నా జన్మ తరించింది. నా ఇల్లు పావనమైనది. శక్తి కొలది నేను చేయు సత్కారములు స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడు అని సవినయముగా వేడుకున్నాడు. అంతట నారదుడు చిరునవ్వు నవ్వే, ఓ ధర్మవీరా, నేనుకో హితవు చెప్పదలిచి వచ్చాను. శ్రీమన్నారాయణునికి కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము. ఆ రోజున స్నాన దాన జపాదులు ఏవి చేసినా అత్యంత ఫలం కలుగును.
4 జాతుల్లో ఏ జాతివారైనను స్త్రీ అయినా పురుషుడైనా జారుడైనా చోరుడైనా పతివ్రతమైన వ్యభిచారిణి అయిన కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశిలో ఉండగా నిష్ఠగా ఉపవాసముండి సాలగ్రామ దానాలు చేసిన ఎడల వెనుకటి జన్మలందు ఈ జన్మలందు చేసిన పాపములు పోవును. నీ తండ్రి యమలోకములో మహానరకముననుభవించుచున్నాడు. అతని ఉద్ధరించటటై నీవు సాలగ్రామ దానం చేయక తప్పదు. అట్లు చేసి నీ తండ్రి రుణం తీర్చుకోనుము అని చెప్పి నారదుడు వెడలిపోయెను. ధర్మవీరుడు ధనబలము గలవాడియుండియూ దాన సామర్థ్యం కలిగియుండియూ కూడా సాలగ్రామదానం చెయ్యలేదు. కొంతకాలమునకు అతడు చనిపోయాడు. నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిని పెట్టుట చేత మరణాంతరం 7 జన్మలందు పులియై పుట్టి, మరి 3 జన్మలు వానరునై పుట్టి, 5 జన్మలు ఎద్దుగా పుట్టి, 10 జన్మలు మానవ స్త్రీగా పుట్టి, 10 జన్మలు పందిగా జన్మంచియుండెను. అట్లు జరిగిన తర్వాత 11వ జన్మలు ఒక పేద బ్రాహ్మణి ఇంట స్త్రీగా పుట్టి, ఆమెకు యవ్వనకాలం రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునకు ఇచ్చు పెండ్లి చేసెను. పెండ్లి అయిన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయెను. చిన్నతనముందే ఆమెకు అష్టకష్టములు సంభవించినందునకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించిరి. తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువల్ల కలుగునయ్యి అని దివ్యదృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానం చేయించి, నాకు బాల్య వైధవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపం నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలమును ధారపోసిపించెను. ఆ రోజు కార్తీక సోమవారం మగుట వలన ఆ సాలగ్రామ దాన ఫలితంతో ఆమె భర్త జీవించెను. పిదప ఆ నూతన దంపతులు చిరకాలమునకు సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గమునకు వరిగిరి. మరికొంట కారమునకు ఆ బ్రాహ్మణి పుత్రిక మరొక బ్రాహ్మణి ఇంట కుమారుడుగా పుట్టి నిత్యము సాలగ్రాము దానం చేయుచు ముక్తనొందెను. కావున ఓ జనక, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన దానఫలము ఇంతింత కాదు, ఎంతో ఘనమైనది. కావున నీవును ఆ సాలగ్రామ దానమును చెయ్యుము. ఇట్లు స్కంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహాత్మ్యమందలి 12వ అధ్యాయము 12వ రోజు పారాయణం సమాప్తము. విన్నారు కదా.